కొన్ని ఇతర మత పురాణాల్లోనూ దీని గురించి రాసి ఉంది. ఇది నాగసర్ప దేవతల, మరికొన్నింటిలో శత్రువుల్ని మింగే రాక్షసిగా ప్రస్తావించి ఉంది. కేవలం క్రైస్తవ సాంప్రదాయాల్లోనే కాదు, అనేక సంస్కృతుల్లో ఇది భయానికి సంకేతంగా ఉంది. హిబ్రూ మిథాలజీలో లెవియాథన్ను దేవుని శత్రువుగా, భూమికి ప్రళయాన్ని తెచ్చే శక్తిగా వివరిస్తారు. ఇస్లామిక్ కథల్లో ఇది మహా విపత్తు సృష్టించే ప్రాణిగా ప్రస్తావించి ఉంది. నోర్స్ పురాణాల ప్రకారం ఈ భారీ ప్రాణి మనుషుల్ని మింగగలదు. ఇలా ఎన్నో భిన్న పురాణాల్లో లెవియాథన్ లాంటి మహాసర్పం గురించి కథలు ఉన్నాయి. నిజానికి సముద్రాల్లో ఇప్పటికీ మానవుడు కనిపెట్టని ఎన్నో రహస్య జీవులు ఉన్నాయి. సముద్ర గర్భం 80% ఇంకా మనుషులకు తెలియని ప్రదేశమే. అంటే ఇంకా ఎన్నో సర్పాకార జీవులు అక్కడ ఉన్నా ఆశ్చర్యం లేదు. 2012లో మరియానా ట్రెంచ్లోని ఛాలెంజర్ డీప్లో ఫిల్మ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ పెద్ద సాహసమే చేశాడు. ప్రపంచంలో అతి లోతైన సముద్రాన్ని అన్వేషించాడు. అక్కడ కనిపించిన జీవులు మన ఊహలకు అతీతంగా ఉన్నాయి. నిజానికి వేల సంవత్సరాల నుంచి వెలుగును చూడని ఎన్నో జీవులను సముద్ర అన్వేషకులు ఇటీవల కాలంలో కనిపెడుతున్నారు. లెవియాథన్ కూడా ఏదో ఒకరోజు కెమెరా కంటికి చిక్కుతుందని నమ్మేవారున్నారు. అయితే ఇప్పటి వరకు లెవియాథన్ ఉందని చెప్పే ఎలాంటి భౌతిక ఆధారాలు లభించలేదు. కొంతమంది శాస్త్రవేత్తల ప్రకారం లెవియాథన్ కథల పుట్టుకకు ఒక బలమైన కారణముంది. పురాతన కాలంలో మేగలోడాన్ అనే తిమింగలం ఉండేది. 30 లక్షల సంవత్సరాల క్రితం సముద్రాల్లో అత్యంత శక్తివంతమైన రాక్షస తిమింగలమది. తన పెద్ద నోటితో ఒక్క కొరుకుతోనే ఎంతటి మృగాన్ని అయినా నాశనం చేయగల శక్తి దానికి ఉండేది. మేగలోడాన్ రూపమే లెవియాథన్ కథకు ప్రేరణ అని సైంటిస్టులు చెబుతుంటారు. నిజానికి మేగలోడాన్ ఉనికి కూడా ఇప్పుడు లేదు. బయటకు కనిపించకుండా అది కూడా సముద్ర గర్భంలోనే దాగి ఉందా అనే అనుమానాలు ఇంకా పోలేదు. సరిగ్గా దాని పోలికలతోనే లెవియాథన్ గురించి కథలు ఉన్నాయట. ఇక ఇప్పుడు వైరల్ అవుతున్న లెవియాథన్ వీడియో విషయాన్ని ఓసారి గమనిద్దాం. ఈ వీడియో డీప్ ఫేక్ CGI ఎఫెక్ట్స్ ద్వారా రూపొందించినట్టు శాస్త్రవేత్తలు తేల్చారు. డిజిటల్ అనాలిసిస్ ప్రకారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పూర్తిగా ఎడిట్ చేసినట్లు తేలింది. అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రచారం పూర్తిగా ఫేక్ అని చెప్పొచ్చు. అయితే ఒక విషయాన్ని మాత్రం కొట్టిపారేయలేం. సముద్రం అంటే ఇప్పటికే మానవ మెదడుకు అంతు చిక్కని ఓ మిస్టరీనే. మనం అడుగుపెట్టని ప్రపంచం, మనం చూడని జీవులు అక్కడ ఉండవచ్చు. మన తాతల కాలం నుంచి వచ్చిన కొన్ని కథలు నిజాలు కావచ్చు, లేదా కల్పితాలే కావచ్చు. అయితే శాస్త్రవేత్తలు చెప్పే మాట మాత్రం ఒకటి ఉంది: సముద్రం ఇప్పటికీ అంతుబట్టని ఓ మర్మ భూమి. ఫైనలీ, ద ఓషన్ కీప్స్ ఇట్స్ సీక్రెట్స్ అండ్ సమ్ జైంట్స్ మే స్టిల్ బి వెయిటింగ్.